ఇప్పుడు ముఖ్యంగా యూత్కు కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను. ఈ మధ్య మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ర్యాష్ డ్రైవింగ్ చాలా విపరీతమైనటువంటి స్పీడ్తో వంకర టింకర్లు తిప్పుతూ ర్యాష్ డ్రైవ్ చేస్తాం. చాలా డేంజర్ అది. పోలీసులు ప్రతి చోట ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ రూల్స్, హెచ్చరిక బోర్డులు ఎన్నో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఇంట్లోంచి బండి తీసేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. జాగ్రత్తలు అని అంటారు, అమ్మ అంటుంది, నాన్న అంటారు. మరి వాడు అది పెడచెవిని పెట్టి వాడంత ర్యాష్గా పోతున్నాడు. వాడు ర్యాష్గా పోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆ రోడ్డు మీద వెళ్ళేటటువంటి మిగతా ప్రయాణికులకు, పాదచారులకు, రోడ్డు క్రాస్ చేసే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తరువాత ఏదన్నా బై మిస్టేక్ వాడు ఏదన్నా బండికి ఢీ కొడితే ఈడి ప్రాణాలు పోవడమే కాకుండా అవతల ప్రాణాలు పోతాయి. అవతల ప్రాణాలు పోవడం వల్ల ఆ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒక యజమానే పోయినాడు అనుకో, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా యజమాని మీద డిపెండ్ అయి ఉంటారు. అతను చాలా జాగ్రత్తగా నడుపుతూ వస్తూ ఉంటాడు, లేకపోతే చాలా జాగ్రత్తగా నడుస్తూ వస్తూ ఉంటాడు రోడ్డు వెంబడి. వీడు ర్యాష్ డ్రైవింగ్లో పోయి కొట్టినందువల్ల ఈడు ఎగిరి ఆకాశంలో పల్టీలు కొట్టి ఈడు చేస్తాడు, పాపం వాళ్ళ అవతల మరణిస్తారు. పోలీసులు చాలాసార్లు, మన పోలీస్ అధికారులు, ఎస్పీ గారు కొంతమంది వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. గ్రౌండ్ లెక్క పిలవనప్పి పోలీస్ పేరెంట్ గ్రౌండ్ లెక్క. ఇది తరువాత వాడు చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ తల్లిదండ్రులు అన్ని రోజులు వాడిని పెంచుకున్నందువల్ల వాళ్ళ కడుపు కోతకు కారణమవుతాడు. ఆ బండిల్ కనుక కూడా మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్ అని రాస్తుంటారు. మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్, ఓకే, అమ్మ ఇచ్చిన బహుమతి లేదా నాన్న ఇచ్చిన బహుమతి అనుకున్నాం. వాళ్ళు దాచిపెట్టిన డబ్బులను నీకు ఇవ్వడం జరిగింది. ఆ బండిని ఏదో నీ కాలేజీకి వెళ్ళడానికో, లేకపోతే నీ డ్యూటీకి వెళ్ళడానికో, లేకపోతే నువ్వు ఎక్కడైనా పనిచేస్తా అంటే అక్కడికి వెళ్ళడానికి ఇచ్చి ఉంటారు. మరి దాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే పర్వాలే. చాలామంది బిడ్డలు ఉన్నారు పాపం, తల్లిదండ్రుల పాట జవదాటకుండా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల గురించి ఆలోచించేవాళ్ళు. సరే అమ్మా అలాగే వెళ్ళొస్తానమ్మా అని చెప్పేవాళ్ళు, డాడీ అలాగే వెళ్ళొస్తానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది పనికిమాలిన వాళ్ళు యూత్ చాలా, వాళ్ళు మనల్ని క్రాస్ అయిపోయిన తర్వాత మన గుండె వేగం కూడా పేరుకుంటుంది. అమ్మయ్య వాడి కానీ నాకు తగిలి ఉంటే అని చెప్పేసి అంత ర్యాష్ డ్రైవింగ్ అవసరమా వాడికి? వాడు చచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఒకే ఒక కొడుకు అయి ఉంటాడు వాడి ఇంట్లో, వాడు చనిపోతాడు రోడ్డు మీద. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలు అనాథలు అవుతారు, లేదా పిచ్చి పడతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదా కొలాప్స్ అయిపోతుంది. ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సింగిల్ కొడుకు మరి బండి తీపిచ్చినాడంటే దాన్ని మంచి కోసం వాళ్ళు తీపిస్తే వీడు ఈ విధంగా చేయడము చాలా పొరపాటు. వాడు ఏదో స్టైల్గా అనుకుంటాడేమో, ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం లేదు. సైలెన్సర్ తీసేసి సౌండ్ చేస్తూ పోవడం, జస్ట్ ఒక ఎంట్రీకి అంత గ్యాప్తో టచ్ అయిందేమో మనకు అనిపించినంత భయంతో మనం ఉంటాము. వాడు స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు, వంకర టింకర్లు తిప్పుతూ, వాళ్ళని తప్పిస్తూ, ఆ వాహనం తప్పిస్తూ, ఈ వాహనం తప్పిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మనిషిని తప్పిస్తూ ముసలోళ్ళు ఉంటారు, స్త్రీలు ఉంటారు, మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, గర్భవతులు ఉంటారు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు, రోడ్డు దాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేకపోతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఈడిపోయి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎంతమందికి ప్రమాదం, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి అనేది యూత్ ఆలోచిస్తే బాగుంటుంది. Okay.